రవి రాథోడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేసి ఫేమ్ అయినప్పటికీ కూడా మద్యం కారణంగా ఆయన జీవితాన్ని ఏ విధంగా చేతులారా నాశనం చేస్తున్నారనేది కూడా మనం చూడడం జరిగింది. అదే దీనికి సంబంధించి కూడా రాఘవ లారెన్స్ గారు ఆయన్ని సంప్రదించి ఆయన్ని కలిసి ఆయనకు ఒక జీవితాన్ని ఇద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆయన పారిపోయి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని వీడియోస్లో కూడా నేను మళ్ళీ రాఘవ లారెన్స్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, ఆయన కొడతారేమో అనిపిస్తుంది అంటూ కూడా ఆయన ఒక వీడియో చేయడంతో ఆ వీడియో రాఘవ లారెన్స్ దాకా వెళ్ళి ఆయన ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. నేమి కొట్టను, నన్ను సంప్రదించు, నేను ఇక్కడ ఉంటాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన రవి రాథోడ్ వెళ్ళిపోయాడా లేకపోతే ఇక్కడ ఉన్నాడా అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆయన అయితే ఎప్పుడు కూడా ఇక్కడ కృష్ణానగర్లోనే ఇక్కడే ఉంటూ ఉంటారు. మద్యం కారణంగా ఆయన ఆరోగ్యం ఎంత పాడైనప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం నిజంగానే చాలా పాడైందని చెప్పొచ్చు. కాళ్ళు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నాడంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే బాబాయ్. ఇక్కడ రవి రాథోడ్ గారు ఉంటారు కదా, ఏదైనా ఆయన లారెన్స్ గారు తీసుకెళ్లారండి. మొన్న 4 రోజులు అవుతుందండి. ఆయనకి ఆరోగ్యం కూడా బాగోదు కదా. బాగాలేదండి. ఆయన శుభ్రంగా తీసుకెళ్ళాడు, శుభ్రంగా చూశాడు, చెన్నలో దింపొచ్చాడు. 4 వెళ్ళాం. ఇక్కడ ఏం చేస్తూ ఉంటాడు అసలు? నేను సెట్ వర్క్ చేసేవాడు. ఈ మధ్యలో ఏమీ వెళ్తలేదు, కాళ్ళు అయ్యి లేగుతలేదు. దాని గురించి ఇంకా ఆగిపోయాడు. మొన్న మేము చెప్తే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళి శుభ్రంగా ఆయన మనుషుల్ని పంపించారా లేకపోతే రాఘవ లారెన్స్ గారు ఇక్కడ రావడం జరిగింది? మనుషుల్ని పంపించి ఒక ఆట ఆయన ఉన్నాడండి. ఒక ఆట ఆయన తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి దింపాడు. దింపి వెళ్ళాడు శుభ్రంగా. ఇంతకు ముందు కూడా అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చేసాడు? అంతకుముందు 6 నెలలు ఉన్నాడండి. 6 నెలలు ఉంటే ఆయన ఇంకా ఇది అలవాటైపోయి మధ్యాహ్నానికి అలవాటైపోయి వచ్చేసి ఇంకా సర్లే అని చెప్పేసి మొన్న నేను తిడితే ఎవరే ఎందుకురా ఆ లైఫ్ ఎందుకురా అంటే సర్లే వెళ్తాను, నువ్వేం కంగారు పడకని చెప్తే మొన్న పంపాను. 4 రోజులు అయింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అసలు? మొత్తం మద్యానికి బానిస అయిపోవడం జరిగింది. ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు అంటున్నారు. మధ్యాహ్నం బానిస అయిపోయి అది దానికి బానిస అయిపోయి ఇది అయిపోయాడు అంతే. దాని గురించి అయితే మరి మొన్న ఎప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది? ఏమైనా చెప్పాడా మీకు వెళ్ళే ముందు? 1వ తారీఖున అనుకుంటాను. 1వ తారీఖున వెళ్ళాను. 1వ తారీఖున తీసుకుని వెళ్ళాను. 1వ తారీఖున మాకేం మాట్లాడు. అందరితో కలిసి అంతకుముందు ఆయన ఛత్రపతిలోను విలన్ ఉన్నారు చూడండి, కాటరాజు. ఆయన కూడా అలిమినిపేటలో మేము వర్క్ వెళ్తే ఏంద్రా ఈ పరిస్థితి ఏంటి అది అని చెప్తే చి అన్నాడు. ఒరే అలాగనకరా, ఆయన అడిగాడు అది అని చెప్పేసి అన్నా. సర్లే అని చెప్పేసి మొన్న బాధపడుతున్నాడు. నా లైఫ్ ఇలాగ అయిపోయింది వెళ్ళాలి అని చెప్పేసి మొన్న పంపాం. 1వ తారీఖు పంపితే అప్పుడు వెళ్ళాడు. ఎవరు వద్దురా బాబు ఈ లైఫ్ వద్దులే, నేను లారెన్స్ గారు ఒకటి అన్నారండి, సరే నేనేం కొట్టను, నేనేం తిట్టను, నిన్ను పంపుతా. భయపడాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? కొడతారని అసలు ఆయన ఎందుకు అనుకున్నారు? ఏమి లేదండి, ఇలా కొంచెం ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ వల్ల కొంచెం ఇదైపోయాడు, చెడిపోయాడు అంతే తప్ప లేదనుకుంటా. మంచోడే లేదంటే మనిషి మంచోడే, కాకపోతే ఇలా వల్లనే చెడిపోయాడు అంతే. వాళ్ళ కుటుంబం లేదు కదండి, వాళ్ళ తల్లి చనిపోయింది. వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నానమ్మ చేర్పించింది. అక్కడ ఇది ఉండేదండి, ఇది చిన్నపిల్లలకి జరిపేదానికి అది ఉండేది. వాళ్ళు అందులో చేర్పించారు. స్టూడియో ఉండేది. స్టూడియో ఉంటే అందులో నేర్పిస్తే అప్పుడు లారెన్స్ చూసి అప్పుడు ఆయన ఓసారి కూడా ఇక్కడికి వచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. కారు వేసుకుని వచ్చి అడిగితే సర్లే అని చెప్పేసి అప్పుడు కూడా ఒరే వెళ్ళరా అంటే వెళ్ళలేదండి. నాతోడు ఏముంది, మామూలుగా మాట్లాడేవాడు అంతే అండి. మామూలుగా ఆయన జీవితం అంటే ఇంకో వెళ్ళాడు కదండి, కొలుక్కి వచ్చింది. ఒకవేళ ఆయన చూస్తాడు కదా, ఆయన మంచి చేస్తాడు కదా, వికలాంగులకి అన్ని మంచి చేస్తాడు.
అక్కడ ఉంటాడు అక్కడ ఇక్కడికి వస్తే మేము ఊరుకోండి, అక్కడికే పంపించేస్తాం. థ్యాంక్స్. చూడొచ్చు రాఘవ లారెన్స్ గారు మాత్రం ఆయనకు మళ్ళీ ఇంకొక జీవితాన్ని ఇంకో ఛాన్స్ ఇస్తాను అంటూ కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా ఆయన స్నేహితులు కూడా ఆయన కోసం వెతుకుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు కూడా రవి రాథోడ్ గారి స్నేహితులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన్ని వెతుక్కుంటూ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎప్పటి నుంచి తెలుసు మీకు రవి రాథోడ్? నాకు ఒక 6-7 మంత్స్ నుండి తెలుసు మేడం. మంత్స్ 7 మంత్స్ నుండి తెలుసు. కాకపోతే ఏంటంటే నాకు అతను షేర్ చేయడం వల్ల, ఆయన ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేయడం వల్ల ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నేను సపోర్ట్ చేద్దాం అనే సిచ్యువేషన్లో మొబైల్ తీసుకుందాంపా అని చెప్పేసి, నీకు అసలు నీ ప్రాబ్లం ఏంది, అసలు నువ్వు ఎందుకు అట్లా అవుతున్నావు, నీకు అంత టాలెంట్ ఉంది కదా, మంచి మంచి సినిమాలు చేసావు అని చెప్పేసి అంటే నా ప్రాబ్లం గురించి అడిగిండు ఆయన. నా ప్రాబ్లం గురించి అడిగి, నువ్వు మరి ఇన్ని సినిమాలు చేసావు కదా, మన పరిస్థితి కూడా అంతే, ఎంత న్యాయంగా ఉన్నా కూడా మనకు వర్కౌట్ కాదు అని చెప్పేసి నాకు కూడా పాజిటివ్గా చెప్పడము, నేను కూడా ఆయన్ని సపోర్ట్ చేయడం అనే ఆలోచనలో నేనున్నా. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. నా నెంబర్ నేను రాసి ఇచ్చా చిట్టి మీద. మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పేసి ఫోన్ చేయలేదు. ఇక అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా అప్పటి నుంచి నేను వెతకడము, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది చూడడము, రోజుకు ఒక 2-3 సార్లు అలా చూసుకుంటూ అక్కడ ఉంటాడా, లేదంటే వైన్ షాప్ దగ్గర ఉంటాడా, లేదంటే ఇక్కడ ఉంటాడా అనేది నేను అందరితో మాట్లాడుకుంటూ, ఎక్కడ ఉన్నారు అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తే చెప్పండి అనే ఇంటెన్షన్తో కూడా నేను అడిగాను. కానీ రెస్పాన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక మంచి ఫ్యూచర్ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎందుకని మద్యానికి అలవాటు పడ్డారు బాగా? అంటే పర్సనల్ అనే విషయం చెప్పలేకపోతుండు. పర్సనల్ అనే విషయం అది ఎట్లా ఏంటి అనేది చెప్పలేకపోతుండు. కాకపోతే ఏంటంటే ఆయన ఇట్లా మానేయచ్చు కదా, ఎందుకు తాగుతున్నావు అట్లా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే, ఏంది బ్రో నేను ఇన్ని చేసినా నాకేం ఫలితం లేదు, లాస్ట్ నా పరిస్థితి ఇది, నాకు అవకాశం లేదు ఇది. మరి అవకాశం లేనప్పుడు అట్లా అని చెప్పేసి అంటుండే ఆయన. అవకాశం లేదని చెప్పేసి ఇంటెన్షన్తో చెప్తుండు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఆయన పట్టించుకోవట్లేదా, లేకపోతే ఎందుకని ఆయన మరీ అంతగా డిప్రెషన్లోకి వెళ్ళి మద్యం అలవాటు చేసుకోవడం ఇదంతా? పట్టించుకునేవారు కానీ, కాకపోతే మనోడు వెళ్ళేవాడు కదండి, పట్టించుకునేవారు. అందరూ వచ్చేవారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి పట్టించుకునేవారు. ఈసారి ఏంటంటే దీనికి అలవాటు అయిపోయి, ఇంకా ఇది అలవాటు అయిపోయి ఒక్క 4 ఉన్నారండి. ఆ 4 వాళ్ళని ఇచ్చేసారు అంతే. అవకాశాలు వచ్చినాయి కానీ రావట్లే. వెళ్తలేదు వెళ్తలేదండి. వీడు వెళ్ళకపోతుంటే ఇంకా సర్లే ఇంక ఇదే టైప్ అనుకుని చెప్పేసి ఆల్రెడీ 3 సార్లు 4 సార్లు వచ్చాడండి ఆయన. 4 సార్లు వచ్చాడు, అడిగాడు. లారెన్స్ గారు వచ్చారు, వచ్చి అన్ని అడిగారు. ఒరే వచ్చారా, ఇక్కడికి వచ్చారండి, ఇక్కడికే మన అక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయనతో ఏం మాట్లాడారు? ఆయనతో మాట్లాడింది నేను వినలేదు కానండి. ఆయన అడిగాడు, అరే నేను ఏం చేయనురా, నిన్ను శుభ్రంగా చూసుకుంటానురా. అంత బాగుండేవాడు అండి మనిషి, చాలా బాగుండేవాడు మనిషి. అడిగితే నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా చిరాకు వచ్చి ఇంకా ఆయన పట్టించుకుంటామా. ఈసారి ఏంటంటే మొన్న ఆటో ఆయన తిప్పితే, ఒరే వెళ్ళరా, వెళ్ళి శుభ్రంగా చేసుకో, శుభ్రంగా ఉండు, ఎవరే నేనేం కొట్టను, నువ్వు రా, నువ్వు చెన్నై నీ గురించి చేర్పిస్తా, నిన్ను శుభ్రంగా చూసుకుంటా అన్న. కొడుకులా చూసుకుంటాను రా అది అన్న. అప్పుడు వెళ్ళా, సర్లే అని చెప్పేసి మొన్న మేము 4 తిడితే అప్పుడు వెళ్ళాడండి. జీవితం బాగుపడుతుందండి. ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్తే బాగుపడుతుందండి. లారెన్స్ గారు అంటే మనకి తెలుసు కాబట్టి, ఆయన శుభ్రంగా చూసుకుంటాడు కాబట్టి శుభ్రంగా చేస్తాడు. వికలాంగుల కంటే ఏం చేస్తాడు ఆయన ఏంటంటే చల్లగా ఉండాలి. అది మీ ఫ్రెండ్ కి సంబంధించి మాత్రం ఒక జీవితాన్ని లారెన్స్ గారు అయితే అందజేయబోతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మేడం. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఆదుకున్నారు అంటే రాఘవ్ సార్, ఎస్పెషల్లీ నా తరపున థ్యాంక్ యూ. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను రాఘవ్ సార్కి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే మనిషి దగ్గర నుండి వచ్చి తీసుకెళ్ళి అనే మంచి ఏ పొజిషన్లో ఉండాలో, నువ్వు ఇంకా బాగుపడాలి, ముందుకెళ్ళాలి, ఇంకా 4 అవకాశాలు రావాలి, నీకు చేర్పిస్తా, నువ్వు అలా ఉండొద్దు, ఇప్పుడు మనిషి మార్చాలి మనిషిని అన్న ఇంటెన్షన్తో దగ్గరకు వచ్చి చెన్నై నుండి వచ్చి తీసుకెళ్ళిందంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ సార్, థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్ని హెల్ప్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్.
చూడొచ్చు. ఇంతకు ముందు కూడా అనేక సార్లు కూడా రవి రాథోడ్తో రాఘవ లారెన్స్ గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన క్రమంలో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా రమ్మంటే నాతో నువ్వు వస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, కన్న కొడుకులాగా చూసుకుంటాను అన్న కూడా రాథోడ్ మాత్రం వెళ్లకుండా ఇక్కడ మద్యానికి అలవాటు పడ్డ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఆయన జీవితం ఒక కొలుక్కు వస్తుందనే మనం అనుకుందాం. ఆయన భవిష్యత్తు బాగుండాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ హరీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.